అందరికీ నమస్కారం. భారతదేశంలో కొన్ని వర్గాల వాళ్ళకి రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులిచ్చింది కదా. మరి ఆ హక్కులను ఎవరు కాపాడతారు, ఎలా కాపాడతారు? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగానే ఈరోజు మనం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదే కీలకమైన ప్రశ్న. బలహీన వర్గాల రాజ్యాంగ హక్కులని ఎలా కాపాడతారు? మన సిస్టంలో అసలు దీనికోసం ఏమైనా ఏర్పాట్లున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. సరిగ్గా ఆ ఏర్పాటు గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే ఈ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, షార్ట్గా చెప్పాలంటే ఎన్సీఎస్సీ అన్నమాట. సరే, అసలు ఈ ఎన్సీఎస్సీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అంటే దీని పార్లమెంటు ఏదో ఒక చట్టం చేసి ఏర్పాటు చేయలేదు. ఏకంగా మన భారత రాజ్యాంగమే ఆర్టికల్ 338 ద్వారా దీని ఏర్పాటు చేసింది. ఇక దీని మెయిన్ పని ఏంటంటే షెడ్యూల్డ్ కులాల హక్కులను కాపాడటం. ఓకే, ఒక రాజ్యాంగ పరిరక్షక సంస్థ అంటున్నాం గదా, దీనికున్న ప్రత్యేక అధికారమేంటి? దాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాట వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనక చాలా పెద్ద అర్థముంది. ఎందుకంటే మన దేశంలో బోలెడన్ని కమిషన్లున్నాయి, కాని అవన్నీ ఒకేలాంటివి కావు. వాటిని ఏర్పాటు చేసే విధానం, వాటికుండే అధికారాలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఆ తేడా ఏంటో తెలిస్తేనే మనకు ఎన్సీఎస్సీ పవర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇదే ఆ రసలైన తేడా. మనకు రెండు రకాల బాడీసుంటాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైన సంస్థ, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. రెండోది చట్టబద్ధమైన సంస్థ, అంటే స్టాచ్యుటరీ బాడీ. ఎన్ఎస్సీ మొదటి కేటగిరీలోకి వస్తుంది. అంటే దాని పవర్స్ నేరుగా మన రాజ్యాంగం నుంచే వస్తాయన్నమాట. అదే ఉదాహరణకు జాతీయ మహిళా కమిషన్ తీసుకోండి. దాన్ని పార్లమెంట్ ఒక చట్టం చేసి ఏర్పాటు చేసింది. సో దాని అధికారాలు ఆ చట్టం పరిధిలోనే ఉంటాయి. ఈ చిన్న తేడానే ఎన్ఎస్సీకి ఒక ప్రత్యేకమైన, చాలా బలమైన అధికారాన్నిస్తుంది. అయితే ఈ కమిషన్ ఈరోజు మనం చూస్తున్న రూపంలోకి ఎలా వచ్చింది? ఇది ఒక్కరోజులో జరిగిపోలేదు. దీని వెనుక కొన్ని దశాబ్దాల ప్రయాణముంది. ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ ప్రయాణాన్ని చూస్తే, మొదట్లో అంటే రాజ్యాంగం వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం ఒకే ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవారు. ఆ తర్వాత 1978లో ఒక మల్టీ మెంబర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. కాని దానికి రాజ్యాంగ హోదా లేదు. ఒక పెద్ద మార్పు 1990లో వచ్చింది. 65వ రాజ్యాంగ సవరణతో ఎస్సీ ఎస్టీల కోసం ఒకే ఉమ్మడి జాతీయ కమిషన్ని ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఫైనల్గా 2003లో 89వ సవరణ ద్వారా ఈ ఉమ్మడి కమిషన్ని రెండుగా విడదీశారు. ఒకటి షెడ్యూల్డ్ కులాల కోసం, మరొకటి షెడ్యూల్డ్ తెగల కోసం. అలా 2004లో మన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అంటే ఎన్సీఎస్సీ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. సరే, ఇప్పుడు ఈ కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక వైస్ చైర్పర్సన్, ఇంకా 3 ఇతర సభ్యులు ఉంటారు. వీళ్లందర్నీ మన రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ల పదవీకాలం 3 ఏళ్లు. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఎవరూ కూడా 2 సార్ల కన్నా ఎక్కువ ఈ పదవిలో ఉండటానికి అర్హులు కారు. కమిషన్ ఎలా ఉంటుందో చూశాం కదా, మరి దాని అసలు పని ఏంటి? ఎన్సీఎస్సీకి అప్పగించిన అధికారాలు ఏంటి, బాధ్యతలు ఏంటి, దాని కోర్ మిషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కమిషన్ యొక్క ముఖ్యమైన పనులని మనం చూడొచ్చు. మొదటిది, షెడ్యూల్డ్ కులాల కోసం రాజ్యాంగంలో ఉన్న రక్షణలు, సేఫ్గార్డ్స్ అని సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడటం, దాన్ని మానిటర్ చేయటం. రెండోది, ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగిందని ఫిర్యాదులొస్తే వాటిపై విచారణ జరపడం. మూడోది, ఎస్సీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే ప్లానింగ్లో సలహాలివ్వడం. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వాళ్ల డెవలప్మెంట్ ఎలా సాగుతుందో ఎప్పటికప్పుడు సమీక్షించడం. చివరగా వీటన్నిటిపైన తమ సిఫారసులతో ఒక యాన్యువల్ రిపోర్ట్ని తయారుచేసి రాష్ట్రపతికి సమర్పించడం. ఇవన్నీ దీని ప్రధాన విధులు. అంటే కేవలం రిపోర్ట్లు ఇవ్వడం, సలహాలు ఇవ్వడమేనా? అస్సలు కాదు. ఈ కమిషన్కి కొన్ని నిజమైన అధికారాలున్నాయి. చెప్పాలంటే ఈ కమిషన్కి పళ్ళున్నాయి. ఆ అధికారాలేంటో, ఆ నిజమైన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కమిషన్ ఒక సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది. చూడ్డానికి చిన్న వాక్యమే అయినా ఇది చాలా పవర్ఫుల్. అంటే ఏంటంటే ఎన్సీఎస్సీ ఏదైనా ఒక కేసుని విచారిస్తున్నప్పుడు దానికి ఒక సివిల్ కోర్టుకి ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్ ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. మరి సివిల్ కోర్టు అధికారాలు అంటున్నాం కదా, ప్రాక్టికల్గా అంటే ఏంటి? అంటే
కమిషన్ దేశంలో ఎవరినైనా సరే విచారణకు హాజరు కమ్మని సమన్లు పంపగలదు. వాళ్ళు రావాల్సిందే. ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే దాన్ని ప్రొడ్యూస్ చేయమని అడగగలదు. అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాలను స్వీకరించగలదు. అంతేకాదు, ఏ కోర్టు నుంచైనా ఏ ప్రభుత్వ ఆఫీస్ నుంచైనా సరే పబ్లిక్ రికార్డులను తెప్పించుకోగలదు. చూసారా, ఇవి ఒక దర్యాప్తును సమగ్రంగా చేయడానికి కావలసిన అసలైన అధికారాలు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది చాలా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అంటే షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన ఏవైనా పెద్ద పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే తప్పనిసరిగా ఈ కమిషన్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. అంటే కేవలం సమస్య వచ్చాక స్పందించడమే కాదు, అసలు సమస్యలు రాకుండానే పాలసీ లెవెల్లోని మార్పులు తీసుకురావడంలో దీని పాత్ర చాలా కీలకం. సరే, కమిషన్ తన పని అంతా చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ తర్వాతేంటి? ఆ రిపోర్ట్లు, సిఫార్సులు ఏమవుతాయి? వాటిని ఎవరైనా పట్టించుకుంటారా? ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఎందుకంటే ఆ సిఫార్సులు సరైన వాళ్లకి చేరి వాటిపై చర్యలు తీసుకునేలా ఒక క్లియర్ ప్రాసెస్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అకౌంటబిలిటీ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఎన్ఎస్సిసి తన యాన్యువల్ రిపోర్ట్ని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది. తర్వాత రాష్ట్రపతి ఆ రిపోర్ట్ని పార్లమెంట్లోని 2 సభల ముందు పెడతారు. అయితే కేవలం రిపోర్ట్ని మాత్రమే కాదు, దాంతోపాటు ఆ రిపోర్ట్లోని సిఫారసులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరిస్తూ ఒక యాక్షన్ టేకెన్ మెమోరాండం కూడా పెడతారు. ఒకవేళ ఆ రిపోర్ట్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అయితే దాన్ని ఆ రాష్ట్ర గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ దాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు. చూశాలా, ఇది ప్రతి లెవెల్లో జవాబుదారీతనాన్ని నిర్ధారించే ఒక పక్కా ప్రాసెస్. షెడ్యూల్డ్ కులాల కోసమే కాకుండా ఈ కమిషన్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలను కూడా చూస్తుంది. అంతేకాదు, ఒకప్పుడు అంటే 2018 వరకు ఓబీసీలకు అంటే ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన బాధ్యతలు కూడా ఈ కమిషనే చూసుకునేది. సో ఫైనల్గా మనమేం చెప్పొచ్చు? జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ కాపలాదారు, ఒక కాన్స్టిట్యూషనల్ వాచ్డాగ్. రాజ్యాంగమిచ్చిన హామీలు కేవలం మాటలుగా, వాగ్దానాలుగా మిగిలిపోకుండా అవి నిజంగా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా, పరిరక్షించబడేలా చూసే ఒక కీలకమైన సంస్థ ఇది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనలాంటి ఒక ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎన్ఎస్సి లాంటి రాజ్యాంగ పరిరక్షక సంస్థల అవసరం ఎంతుంది? ఇవి లేకపోతే ఏమవుతుంది? వీటి పాత్ర ఎంత కీలకం? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.